ప్రభుత్వాలు మారినా తెలంగాణ ఆ నియోజకవర్గంలో ఇసుక మాఫియాకు మాత్రం అడ్డే లేదు. బీఆర్ఎస్ హయాంలో శాండ్ దందాలో ఎమ్మెల్యేల పాత్రపై పోరాటం చేసిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం అదే అక్రమ వ్యాపారంతో కోట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం మారి వారు వీరు వారయ్యారు, కానీ ఇసుక దోపిడీ మాత్రం ఆగలేదు. అంతకు మించి అన్నట్లు కేసీఆర్ పాలనలో కంటే ఇప్పుడు శాండ్ దందా ఎక్కువైందన్న వాదనలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడి మధ్య పెద్ద రగడే జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఏకంగా సొంత లారీలతోనే అక్రమ రవాణా చేస్తున్నారన్నది మాజీ ఆరోపణ. శాండ్ దందా కోసం ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నారన్న ఆ మాజీ శాసనసభ్యుడికి అధికార పార్టీ ఎమ్మెల్యే కౌంటర్ ఏంటి? ఇంతకీ ఎవరా నేతలు? ఇదంతా ఏ నియోజకవర్గంలో జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఇసుక ఇప్పుడు ప్రజాప్రతినిధులకు ఇదో పెద్ద బిజినెస్. శాండ్ దందాతో కోట్లు కొల్లగొట్టి జేబులు నింపుకునేందుకు ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్రమాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక దోచుకోవడం, కాసులు దాచుకోవడమే పని. ఇసుక మాటన కాసుల వేట కొనసాగుతోంది. తవ్వకాలకు అడ్డే లేదు, అక్రమాలకు అదిపే లేదు. ఇదంతా అధికారులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడరు. వాగైనా వంకైనా చెరువైనా ఏరులైనా తీరం ఏదైతే తమకేంటి, ఇసుక దొరకాలే గాని దోచేయడమే తరువాయి అన్నట్లుగా ఉంది కొత్తగూడెం జిల్లా పినపాకలో శాండ్ మాఫియా పరిస్థితి. రేయింబవళ్లు దర్జాగా ఇసుక తరలించేస్తున్నారు. అధికారులు సైతం కనీసం పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా ఆగడాలు సాగుతున్నాయి. ఇసుక బంగారం కంటే విలువైందిగా మారిపోయింది. దీంతో ఈజీగా సొమ్ము చేసుకునేందుకు మాఫియాకు ఇదో పెద్ద వనరు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా మారింది ఇసుక అక్రమ రవాణా. స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ప్రమేయం లేకుండా అక్రమ తవ్వకాలు, రవాణా, తరలింపు సాగవన్న వాదనలు ఉన్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పినపాక నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎమ్మెల్యే పాయం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ఇసుక దందాతో కోట్లు కొల్లగొడుతున్నారన్న రేగా కాంతారావు ఆరోపణలతో రాజకీయ రచ్చ జరుగుతోంది. ఇసుక లారీలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బైక్పై పొలం వెళ్తున్న ఓ రైతు గాయపడ్డాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్టేషన్కు వచ్చిన ఇసుక కాంట్రాక్టర్ తనపైనే కంప్లైంట్ చేస్తావా అని రైతుపై ఆగ్రహం వ్యక్తం చేసి బెదిరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితుడికి అండగా ఉండాల్సిన పోలీసులు కాంట్రాక్టర్కు వత్తాసు పలకడం విమర్శలకు తావిచ్చింది. దీంతో రైతు తన ఆవేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఆయుధమైంది. గులాబీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పినపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య రగడ జరుగుతోంది. అధికార పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ తన జేబులు నింపుకుంటున్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలతో పినపాక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రైతును బెదిరించిన ఇసుక కాంట్రాక్టర్తో పాటు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసి రేగా ఫిర్యాదు చేశారు. ఇసుక కాంట్రాక్టర్కు కొందరు ఖాకీలు మద్దతివ్వడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. బీఆర్ఎస్ పాలనలో పినపాక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రేగా కాంతారావుపై పాయం వెంకటేశ్వర్లు ఇలాంటి ఆరోపణలే చేసేవారు. అధికారం మారి వారు వీరు వారయ్యారు, కానీ ఇసుక మాఫియా మాత్రం గతంలో కంటే పేటరేగిపోతోంది. గోదావరి నది ఎమ్మెల్యేలకు కాసుల వర్షం కురిపిస్తున్న కామధేనువుగా మారింది. కాసులకు కక్కుర్తి పడుతున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు కూడా ఎమ్మెల్యే బినామీలుగా ఉన్న శాండ్ మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇసుక దందా వ్యవహారం నచ్చకే ఓటర్లు కాంగ్రెస్ ని గెలిపిస్తే ఇప్పుడు హస్తం పార్టీ ఎమ్మెల్యే కూడా అదే బాటలో నడుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పినపాక నియోజకవర్గంలో ఇసుక దందాకు ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.